పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏంటి ఆ పిటిషన్ అంటే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయనకి భద్రత సరిగా కల్పించట్లేదంటూ, బయటకు ఆయన ఎక్కడికైనా పర్యటనలకు వెళ్ళేటువంటి సందర్భాల్లో పూర్తిగా భద్రతా లోపం ఉందని చెప్పేసి దానికి సంబంధించి తనకు Z+ కేటగిరీ కల్పించాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి నిన్నటి రోజున విచారణ జరిగినటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ అబద్ధాలంటూ ఏ విధంగా భద్రత కల్పిస్తున్నారో వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు హైకోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్న భద్రత గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అఫ్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు మనం ఏ విధంగా కొనసాగుతున్నాయో చూస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎంతమంది పోలీసు భద్రతని ఆయన కల్పిస్తున్నారు, ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డ్ వరకు ఏ విధంగా ఆయనకు భద్రత కల్పిస్తున్నారో పూర్తి ఆధారాలతో నిన్నటి రోజున బహిర్గతం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఎక్కడా కల్పించట్లేదు, పర్యటనలో అనేక లోపాలు ఉన్నాయి, దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది కూటమి ప్రభుత్వం అంటే చెప్పుకుంటున్నారు. అయితే మొత్తానికి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిపోర్టు సమర్పించాల్సిందిగా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ జరిగింది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పరిపాలించాల. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ముఖ్యమంత్రులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రులు ఉంటారు. అలాగే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో కూడా ఇరువురు మాజీ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒక నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అలాగే 2001లో అలిపిరి దగ్గర ఆయన మీద క్లేమోర్ మైన్స్ తోటి నక్సలైట్లు దాడి చేసి హత్యాయత్నం చేసిన నేపథ్యంలో ఆయన కేంద్ర ప్రభుత్వ Z+ కేటగిరీ రక్షణలో ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాల మీద ఆయన రక్షణ కొనసాగటం వల్ల కేంద్ర ప్రభుత్వ రక్షణ పరిధిలో ఆయన ఉన్నారు. ఇంకొక మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏ స్థాయి రక్షణ కల్పించారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం కదా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా నాకు ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ స్థాయి సరిపోదు, నాకు అదనపు రక్షణ కావాలి అని చెప్పని డిమాండ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి తాను ముఖ్యమంత్రిగా కొనసాగిన నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అప్పటి వరకు ఉన్న 5+5 గన్మెన్ వ్యవస్థ దాన్ని తగ్గించి 2+2కి కుదించారు. ఆ కుదించడానికి ఆ రోజులో ఆ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుకుంది అని అంటే, ఏ విధంగా సమర్థించుకున్నారు అని అంటే, థ్రెట్ అసెస్మెంట్ కమిటీ అని ఉంటుంది. ఏ నాయకుడికి ఎంతటి థ్రెట్ ఉంది అనేది అంచనా వేసి వాళ్ళకి రక్షణ కల్పించడానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అసెస్ చేసిన దాని వరకు దాన్ని పరిగణలోకి తీసుకొని ఎవరికైనా సెక్యూరిటీ పెంచాలా, ఎవరికైనా సెక్యూరిటీ తగ్గించాలనేది నిర్ణయం తీసుకుంటారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆయనకేం లైఫ్ థ్రెట్ లేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫీల్ అయింది. ఆయనకి 2+2 రక్షణ కల్పించారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, నా ప్రాణాలకు రక్షణ ఉంది అంటున్నారు. మీ ప్రాణాలకి ఎవరి నుంచి ముప్పు ఉంది, ఎందుకు ముప్పు ఉంది, ఎక్కడ ముప్పు ఉంది, అది వివరించి చెప్పాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. లేదు అని అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 56 మంది భద్రతా సిబ్బందితోటి మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ రక్షణ కల్పిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఈ రక్షణ నాకు సరిపోదు, నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నాడు నాకు కేటాయింపు చేయబడిన ఎస్పీజీ రక్షణ 986 మంది సిబ్బందితో కూడిన రక్షణని నాకు ఏర్పాటు చేయాలి అంటున్నారు. మరి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకేదో పెట్టి పుట్టాడు కాబట్టి 986 మందితోటి రక్షణ ఆయన కల్పించబడింది. కానీ ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారికి కూడా 986 మందితోటి రక్షణ కల్పించాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాకు ఆ స్థాయి రక్షణ కావాలి అంటున్నాడు. అంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఇవాళ స్వేచ్ఛగా తన శ్రేణులతో మమేకమవుతా పర్యటన చేసుకుంటా ఉన్నాడు. నాకు ఇది సరిపోదు, నేను పాలకుడిగా కొనసాగిన రోజు ఏర్పాటు చేసుకున్న బ్యారికేడ్లు పెట్టాలి, పరదాలు కట్టాలి, చెట్లు నరకాలి, షట్టర్లు ముయ్యాలి, స్కూళ్ళకి సెలవులు ఇవ్వాలి, ఈ విధంగా ఏర్పాటు చేస్తే అప్పుడు నేను పర్యటిస్తా. ఎందుకయ్యా నీకు అంతటి అభద్రతా భావం నీకేంటి? సహజంగా రిస్క్ అసెస్మెంటు, థ్రెట్ అసెస్మెంటు ఏ ప్రాతిపదిక మీద చేస్తారు? ఈయన పాలకుడిగా కొనసాగిన రోజుల్లో ఈయన హయాంలో ఏదైనా వామపక్ష తీవ్రవాదుల్ని చాలామందిని ఎన్కౌంటర్లు చేసి ఉంటే, వాళ్ళ హిట్ లిస్టులో ఈయన పేరు చేర్చబడి ఉంటే, ఈయన హయాంలో ఏదైనా ఎర్రచందనం స్మగ్లర్ లాంటి వాళ్ళని ఉక్కుపాతంతో అణిచివేసి వాళ్ళని ఎవరైనా ఎన్కౌంటర్లు చేసుండి వాళ్ళ టార్గెట్లో ఈయన ఉండుంటే, మన రాష్ట్రం నుంచి ఇవాళ రాష్ట్ర సరిహద్దులు దాటి పక్క రాష్ట్రాల సరిహద్దులు దాటి
ఢిల్లీ ఉత్తరప్రదేశ్ వరకు గంజాయి ఎగుమతులు అవుతూ ఉన్నాయి కదా, అటువంటి ఎగుమతిదారులని ఉక్కుపాదంతో అణిచివేసి వాళ్ళ టార్గెట్లో ఆయన ఉండుండి మరి రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు సంబంధించిన భూములు చాలా ఆక్రమణలకు గురైనాయి. అటువంటి ఆక్రమణదారుల్ని కట్టడి చేసే ప్రయత్నం చేసి వాళ్ళ ఆగ్రహానికి ఆయన గురై ఉండి మరి ఇసుక దోపిడీ, గ్రానైట్ దోపిడీ, సిలికా శాండ్ దోపిడీ, క్వార్ట్జ్ దోపిడీ, బాక్సైట్ దోపిడీ, లాటరైట్ దోపిడీ, ఇటువంటి మినరల్ వెల్త్ని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతూ ఉన్న ఈ మైనింగ్ మాఫియా వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేసుండి వాళ్ళ హిట్ లిస్ట్లో కనుక వాళ్ళ టార్గెట్లో కనుక ఆయన ఉండుంటే, అంటే చాలా దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్కి ఆస్కారం కలిగనివ్వని పరిపాలన ఆయన చేసుంటే వాళ్ళందరూ ఇవాళ ఈయన్ని ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉండి 986 మందితోటి నీ చుట్టూ రక్షణ వలయంగా పెట్టుకొని ఉన్నావు కాబట్టి నువ్వు మా వంక చూడగలిగావు, మేము నిన్నేం చేయలేకపోయాం, ఇప్పుడు నీ సంగతి చూస్తాం అని ఎవరికైనా ఒక్కళ్ళకైనా సరే ఆ విధమైన ఉద్దేశం ఉండి ఈయన ఎక్కడైనా లక్ష్యంగా చేసుకున్నారు అన్న సమాచారం ప్రభుత్వం దగ్గర ఆయనకైనా ఉండుంటే దాన్ని ఆయన ఓపెన్గా రివీల్ చేయాలి. బాబు నా వల్ల పలానా వాళ్ళకి ఇబ్బంది కలిగింది, వాళ్ళ నుంచి నాకు థ్రెట్ ఉంది అని. కానీ ఒకటైతే వాస్తవం, ఆయన ఏదో బయటికి చెప్పుకోలేని ఒక అభద్రతా భావంతో అయితే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఓకే, కాబట్టి తాను ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో తనని 78 నుంచి తనని తన కుటుంబాన్ని మోస్తూ వస్తున్న పులివెందుల నియోజకవర్గంలో పర్యటించే సందర్భంలో కూడా అక్కడ కూడా యథావిధిగానే సేమ్ ప్రోటోకాల్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు అంటే రాజు వెడలే రవి తేజములు అనగా కుడి ఎడగమలు దాని కత్తులు మెరియంగా అని చెప్పని ఎప్పుడూ మేము చిన్నప్పుడు ఒక పాట విన్నాం, ఆ పాట గుర్తుకొస్తుంది. ఆయన బయలుదేరాడు అని అంటే సేమ్ షట్టర్లన్నీ మూసేయాలి, బ్యారికేడ్లు కట్టాలి, పరదాలు కట్టాలి, పోలీసులు వలలు పట్టుకొని నుంచొని ఉండాలి, వేల మంది పోలీసులు బహరావు గాయాలి, అప్పుడు వెళ్తాడు ఈయన. ఎందుకు నీకు అంతటి ఇన్సెక్యూరిటీ? అసలు ఎందుకు ఇంత ఎక్స్టెంట్కి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకుంటా ఉన్నావు? ఎవరి నుంచి ఏ థ్రెట్ ఉంది? ఎవరికేం కొంపలు ముంచావు నువ్వు? ఏదో చేశాడు మొత్తానికి. అంటే మనకి తెలియని జగన్మోహన్ రెడ్డి అపరిచితుడు ఏదో ఉంది లోపల. ఈయన ఎక్కడ ఏ ఇంటర్నేషనల్ మాఫియాతోటో ఎక్కడ మనకి తెలియని ఏ లావాదేవీల్లోనో ఎవరినో ఏదో గెలుకున్నాడు, ఎవరి నుంచో థ్రెట్ ఉంది ఆయనకి, అది బయటికి చెప్పుకోలేడు. ఆ చెప్పుకోలేని పరిస్థితులు ఏంటంటే దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి తన అధికారాన్ని అడ్డం పెట్టి ఈ ప్రజా జీవితంలో తనకున్న హోదాను అడ్డుపెట్టి ప్రభుత్వ స్పాన్సర్డ్ సెక్యూరిటీ కావాలని కోరుకుంటా ఉన్నాడు. నీకు ఎవరి నుంచో థ్రెట్ ఉంది, ₹1,00,00,000 డబ్బు ఉన్నాయి నీ దగ్గర, నీ సెక్యూరిటీ నువ్వు ఏర్పాటు చేసుకో. ప్రజా జీవితంలో నాయకుడిగా పాలకుడిగా నువ్వు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా నీకెవరి నుంచి అన్న శత్రుత్వం ఏర్పడి ఉంటే నేను కాపాడే బాధ్యత స్టేట్ది, రాజ్యాంది. నువ్వేం పీకలా. నీ హయాంలో ఒక నక్సలైట్ ఎన్కౌంటర్ జరగల, నీ హయాంలో ఒక రెడ్ శాండల్ స్మగ్లర్ ఎన్కౌంటర్ జరగల. ఇన్ఫ్యాక్ట్ ఇంకేం జరిగింది? రెడ్ శాండల్ స్మగ్లర్లు కారుతో పోలీసులు గుద్దిచ్చి చంపారు నీ పాలనా హయాంలో. అంటే వాళ్ళకి అంతటి స్వేచ్ఛా స్వతంత్రాలతో వాళ్ళు స్మగ్లింగ్ చేసుకోగలిగారు. అరే మా జగన్ రెడ్డి పాలనలో మీరు వచ్చి మమ్మల్ని అడ్డుకుంటారా అని చెప్పని స్మగ్లర్లు పోలీసులు తొక్కి చంపారు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ వచ్చిందని అంటే ఆయన హయాంలో బోల్డ్ నక్సలైట్ ఎన్కౌంటర్లు జరిగినాయి. నక్సలైట్ హిట్ లిస్ట్లో టాప్ లిస్టులో ఆయన పేరుంది. ఆయన మీద ఆయన లైఫ్ థ్రెట్ అటెంప్ట్ జరిగింది. ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావించింది. కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం వెళ్ళింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పిటిషన్లు ఫైల్ చేసి నానాయాగి చేయటం మొదలుపెట్టిన తర్వాత కేంద్ర హైకోర్టుని అప్రోచ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి నాకు మరింత కట్టుదిట్టమైన భద్రత కావాలి. ఇప్పుడు ఆయన ఇంటికి 30 అడుగుల ఎత్తున ఇనప కంచెలు పెట్టుకున్నాడు. అంటే 80 అడుగుల ఎత్తుకు పెంచాలా దాన్ని? ఆ 30 అడుగుల ఎత్తు పెంచిందే ప్రజాధనంతో. వాస్తవంగా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన భద్రత స్టేట్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ప్రజలు కట్టిన పన్ను డబ్బులతోటి ఆయన ఇంటికి కంచెలు ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యే. స్టేట్ డబ్బుతోటి అంతటి ప్రొడక్షన్ ఇవ్వాల్సిన నెస్టీ లేదు ఆయనకి. అయినా సరే ఈ రాష్ట్రం భరిస్తుంది, ఈ ప్రజలు భరిస్తూ ఉన్నారు. వాళ్ళు కట్టిన పన్ను డబ్బు నుంచి ఆయన భద్రతా భారాన్ని ప్రజలు మోస్తూ ఉన్నారు. కానీ ఆ ఇన్సెక్యూరిటీకి కారణం మాత్రం ఆయన పాలన కాదు, పాలకుడుగా ఆయన పాలన సామర్థ్యం కారణంగా ఎవరు ఆయనకు శత్రువులు కాల. ఏదో తెలియని వ్యవహారం. ఆయన చీకటి భాగోతాలకి స్టేట్ ఎందుకు భరించాలి? ప్రజలు ఎందుకు ఆ భారాన్ని మోయాలి? ఇవాళ ఒక సాధారణ శాసనసభ్యుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీరే విధంగా హ్యాండిల్ చేశారో మిమ్మల్ని కూడా అదే విధంగా హ్యాండిల్ చేయాలి. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి మొహమాటం, ఆయన మంచితనం, ఉదార స్వభావం కారణంగా మీకు 56 మందితో రక్షణ కల్పించారు. కానీ మీరు మాత్రం మీరు చట్ట ఉల్లంఘనకు పాల్పడి, మీరు పోలీసుల నిబంధనలను అతిక్రమించి, మీరు వేలాది
మీ అనుచరులతోటి వందలాది వాహనాలతోటి ర్యాలీలు తీస్తా. నాకు రో పార్టీ లేదు. గుంటూరులో ఏటుకూరు బైపాస్ దగ్గర సింగైని తొక్కించినప్పుడు రో పార్టీ లేదు అంటున్నారు. రో పార్టీ ఎక్కడ ఉంటుంది? మీకు తాడేపల్లి నుంచి రెంటపాళ్ళ వరకు అనుమతి ఇచ్చారు. రెంటపాళ్ళలో మీరు వాహనం దిగేటప్పటికి మీ వాహనాన్ని చుట్టుకొని రో పార్టీ ఉంటుంది. మీరు ఏటుకూరు బైపాస్ దగ్గర ఆగటం షెడ్యూల్లో ఉందా? మీరు ఆల్ ఆఫ్ సడను మీ డ్రైవర్కి సైగ చేసి రోడ్డు పక్కన ఆపి అక్కడ రో పార్టీ ఉండాలంటే ఎందుకు ఉంటుంది రో పార్టీ? ఎలా ఉంటుంది రో పార్టీ? ఎలా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు మీరు? షెడ్యూల్లో లేకుండా మీరు ఆగారు. మిమ్మల్ని నాన్ స్టాప్గా తాడేపల్లి నుంచి రెంటపాళ్ళ వెళ్ళటానికి మీకు అనుమతి ఇచ్చారు. మధ్యలో ప్రోగ్రాంలు మీరు షెడ్యూల్ చేసుకున్నారు. జనాన్ని మీరు గ్యాదర్ చేశారు. బయటకు వచ్చి వాహనంలోంచి మీరు చేతులుపుతా మీరు పులకించిపోయారు. మిమ్మల్ని సీఎం అని చెప్పని శ్లాఘిస్తూ ఉంటే అంటే అక్కడ మీ మానసిక ఆనందం కోసం, మీ రాజకీయ ప్రేరేపితమైన మీ చర్యల కోసం మీరు పాల్పడ్డ చట్ట ఉల్లంఘనలకి ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని ఎట్లా బ్లేమ్ చేస్తారు మీరు? వందలాది మంది పోలీసులతో మీకు భద్రత కల్పించబడింది. ఎక్కడ మీరు అనుమతులకు కనుక లోబడి మీ పర్యటన కొనసాగించున్నట్టయితే చాలా క్షేమంగా, ఇక్కడ మీరు క్షేమంగానే ఉన్నారు. కానీ మీ వల్ల 3 ప్రాణాలు కోల్పోబడ్డాయి. ఇవాళ మీ పర్యటన వల్ల ప్రజలకు ప్రమాదకరంగా మారుతూ ఉంది, సమాజానికి పెనుముప్పుగా మారుతూ ఉన్నారు. మీరు మీ పర్యటనల్లో గంగమ్మ జాతరలో పొటేళ్లను నరికినట్టు నరుకుతాము కొడకల్లారా అని చెప్పని ఫ్లెక్సీలు ప్రదర్శిస్తుంటే అది సినిమా డైలాగ్ అబ్బా అని చెప్పని మీరు సమర్థిస్తున్నారు. ఇలా ప్రదర్శించడం తప్పు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధమైన ఈ ప్రవర్తన నా కార్యకర్తలుగా నేను ప్రోత్సహించను, సమర్థించను అని చెప్పని చెప్పాల్సిన మీరు సమాజంలో హింసోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ప్రజలు వాళ్ళు పన్నుగట్టిన డబ్బుతో మీ రక్షణ బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలా? మీరు సమాజం మీద పెనురక్కసలాగా విరుచుకుపడతా ఉంటారా? సమాజాన్ని శాంతి భద్రతలు లేని స్థితికి నెట్టాలని చెప్పని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారా? 100కి 100 పాళ్ళు నా అభిప్రాయం అయితే ఆయన ఇంటి చుట్టూ ఉన్న ఇనప కంచెలను తొలగించాలి. ఆయనకున్న 56 మంది సెక్యూరిటీని కూడా ఉపసంహరించాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనా హయాంలో ఈయన ద్వారా మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఏ భద్రత అయితే 2+2 కల్పించబడిందో అదే స్థాయి భద్రత ఈయనకి కల్పించాలి. అంతకు మించి ఈయన్ని భరించడానికి, ఈయన బాధ్యతలు మోయటానికి పౌర సమాజానికి ఈయన చుట్టం కాదు. ఈయనేమి ఓడబొడిచి ఈయన పాలనా హయాంలో శాంతి భద్రతలని ఉక్కుపాదంతో అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేసి శాంతి భద్రతలకు కాపాడాలా? స్మగ్లర్లను, ల్యాండ్ గ్రాబర్లను, మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడే వాళ్ళని అణిచివేయాల. అటువంటప్పుడు ఇప్పటికి ఆయన కల్పిస్తున్న సెక్యూరిటీనే చాలా ఎక్కువ. నిజంగా సార్, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఎందుకో చాలా చక్కగా మీ విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.